నలభై ఒకటో పాట పాడేటప్పుడు అందరు లేచి నిలబడండి. వెనక స్థలము లేదు, మీ ముందున్న ఖాళీ స్థలము నింపండి. భయమేలా జనులారా. బాగా ముందుకు సర్దుకోండి. భయమేలా జనులారా చివరి వచనము చివరి వాక్యం వెనక ముందు దేవుని జీవాత్మ అనే పల్లవి పాడుకుందాం. దేవుని జీవాత్మ మేదికి రమ్ము, దేవుని జీవాత్మ తెచ్చానా మేదికి రమ్ము, వేలాసు వాసు మాలాసు దేవుని జీవాత్మ Let us pray. Lord, we thank you we can gather in your name. Prabhu, మీ నామములో మేము సమకూడగలము కాబట్టి మీకు వందనములు. Thank you for every opportunity you give us. మీరు మాకు ఇచ్చే ప్రతి తరుణము కొరకే మీకు వందనములు. Not to take your mercies for granted. మీ కార్యక్రమంలో చులకనగా ఎంచుకున్నట్లుగా సహాయం చేయము. To be as a woman who swept her house to find the pearl of precious price. ఆ కోల్పోయినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి నాణ్యమును కనుగొనడానికి ఇల్లు కూర్చున్నటువంటి ఆ స్త్రీ వలె. Thank you, you love each and every one. మాలో ప్రతి వారిని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు వందనములు. And died on the cross. సిలువలో మీరు మరణించినారు to give us eternal life. నిత్యమైన జీవితాన్ని మాకు ఇవ్వడానికి. Speak to us through your word. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. We ask all these things in Jesus' name. ఇవన్నీ యేసు నామములో అడుగుచున్నాము. Amen. Jesus died on the cross
to give us eternal life. మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు శిలువలో మరణించినారు. To shed his blood, తన రక్తం చిందించడానికి, to wash away our sin, మన పాపములను కడిగివేయనట్లు, and to bring into our life an eternal time horizon. ఒక నిత్యమైనటువంటి జీవితంతో కూడిన కాలం యొక్క స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చినారు. Living for eternity, నిత్యత్వము కొరకు జీవించే వారిగా చేయడానికి. So our time perspective is not today and now. ఈ సమయం అనేటువంటి భావన ఈ రోజుకు ఇప్పటికి సంబంధించింది కాదు. A time perspective is eternity. మన యొక్క సమయం అనేటువంటి భావన నిత్యత్వం సంబంధించినటువంటిది. Let's turn to Luke chapter 12. లూకాసు వార్త 12వ అధ్యాయం చూద్దాము. We see the Bible gives us a parable. Jesus tells us a parable of a man who paid no attention to his eternal life. తన నిత్య జీవము గురించి ఏమాత్రము కూడా గమనము పెట్టినటువంటి ఒక వ్యక్తి గురించినట్టు ఉపమానాన్ని యేసు ప్రభువారు ఇక్కడ చెప్పారు. Many people make this mistake. అనేక మంది ఈ తప్పిదాన్ని చేస్తూ ఉన్నారు. They don't prepare their lives for eternity. వారు నిత్యత్వము కొరకు వారి జీవితాలను సిద్ధం చేసుకోవడం లేదు. They only live for now. ఇప్పటి కొరకు మాత్రమే జీవిస్తూ ఉన్నారు. Let's see chapter 12 verse 13. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం. Master, speak to my brother that he divide the inheritance with me. ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగగా. Today there's so much property problems. ఈ దినాన ఆస్తుల గురించినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. People fighting about property. ఆస్తుల గురించి మనుషులు పోట్లాడుకుంటూ ఉన్నారు. It'll belong to someone. అది ఎవరికో చెందిన ఆస్తి ఉంటది. Someone else will go and change the documents, pay some bribes. ఎవరో లంచం ఇచ్చి ఆ యొక్క డాక్యుమెంట్లు మార్చేసి దాని కొరకు వెళ్తారు. And try and take over the property. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. The court system is full of this. ఈ యొక్క కోర్టుల్లో కేసులన్నీ ఇలాగే ఉన్నాయి. No truth, సత్యం లేదు. In the inward part, అంతరంగ హృదయంలో సత్యం లేదు. Fighting about property, ఆస్తుల గురించినటువంటి వివాదములు, పోట్లాటలు. I had someone told me, ఎవరో నాతో చెప్పారు, my wife ran away. నా భార్య పారిపోయిందండి అన్నారు. And she asked me, ఆమె నన్ను అడిగింది, tell me how much property you have. నీకున్న ఆస్తి ఎంతో నాకు చెప్పు అని అడిగింది. Then I'll come back. చెప్తే నేను వస్తానని చెప్పింది. Look at that. చూడండి అది. She was interested in his property. ఆమె తన భర్త యొక్క ఆస్తి మీదే ఆసక్తి అంతా. How many people live life like that? ఎంతమంది వారి జీవితాలను జీవిస్తా ఉన్నారు? I tell people, నేను ప్రజలతో చెప్తాను, how much property do I need? ఎంత ఆస్తి, ఎంత భూమి మనకు కావాలా? ఎంత భూమి మనకు కావాలి చెప్పండి. చెప్పండి, మనకు ఎంత భూమి అవసరం? 8 by 2 feet. 8 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు కలిగినటువంటి గుంట సరిపోతుంది కదా? అంటే పాతి పెట్టడానికి అది సరిపోతుంది. To bury me. పాతి పెట్టడానికి. Ultimately that will be the situation. అంతిమముగా మనం ఉండే పరిస్థితి అక్కడే ఉంటుంది. But here was this young man. ఇక్కడ ఈ యవనస్తుడు, he came to the Lord Jesus. ప్రభువైన యేసు దగ్గరికి వచ్చినాడు. Divide the property, be a judge, tell my brother that he divide the property, the inheritance with me. పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పండి అని అడిగినాడు యేసు ప్రభువు. Jesus said, యేసు ప్రభువు అన్నారు, verse 14, 14వ వచనము, man, who made me a judge or a divider over you? ఓయి నీ మీద తీర్పరిగా నేనును పంచిపెట్టేవాడిగా నేనును నన్ను ఎవడు నియమించెను? Jesus said to them, యేసు ప్రభువు వారితో చెప్పినారు, take heed, beware of covetousness, for a man's life consisteth not on the abundance of things which he possesseth. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. So here Jesus looked at this young man. ఇక్కడ యేసు ప్రభువు వారు యవనస్తుని వైపు చూశారు. The problem of the young man, ఆ యవనస్తుని యొక్క సమస్య ఏమంటే, and told him, అతనితో చెప్పారు, you
are not taking eternity into consideration. నీవు నిత్యత్వము గురించినటువంటి ఏ విధమైన అవగాహన కలిగి ఉండడం లేదు. Your worries are today. మీ చింతలన్నీ కూడా ఈ రోజుకు సంబంధించినవే. Your focus is not on eternity. నీ గమనం అనేది నిత్యత్వం మీద లేదు. Jesus said, యేసు ప్రభు చెప్పారు, beware of covetousness. ధనాపేక్ష విషయమై, లోభత్వ విషయమై జాగ్రత్తగా ఉండండి. For a man's life consisteth not in the abundance of things he possesses. ఒకని కలిమి విస్తరించడం అనేది వారి యొక్క జీవమునకు మూలము కానే కాదు. Today, people buy this and buy that. ఇది నాన్న ప్రజలు దీన్ని దాన్ని కొంటూ ఉంటారు. And keep on buying. ఇంకా కొంటూనే ఉంటారు అలాగా. What are you going to do with all of that? ఇవన్నిటితో ఏం చేయబోతున్నారు మీరు? I like to ask our sisters a question. మన సహోదరులకు ఒక ప్రశ్న వేయడం నాకు ఇష్టం. How many saris do you need? మీకు ఎన్ని చీరలు కావాలి చెప్పండి. Let's see the answer. మీ దగ్గర జవాబులు ఎలా వస్తాయో చూస్తారు. How many saris? ఎన్ని చీరలు మీకు కావాలి? They're thinking. ఆలోచిస్తున్నారు ఎంత చెప్తామా అని. You don't need many saris. అనేకమైన చీరలు ఏమి అక్కర్లేదు కదా. Some in the wash. కొన్ని ఉతకడానికి వేసినప్పుడు వేస్తారు. That's how many saris can you wear every day? ప్రతిరోజు మీరు ఎన్ని చీరలు కట్టుకుంటారు? At a time. ఒకేసారి ఎన్ని చీరలు కడతారు? How many saris? ఎన్ని చీరలు కట్టుకుంటారు? Let's see if they pass the test. ఇప్పుడు ఈ టెస్ట్ లో మీరు పాస్ అవుతారు లేవు చూద్దాం. ఒకసారి ఒక వ్యక్తి ఎన్ని చీరలు కట్టుకుంటారు? One. ఒకటే కదా. Only one. ఒకటేనా? Are you sure of your answer? మీ జవాబు సరైందేనా? నిశ్చయంగా చెప్తున్నారా? మరి ఎన్ని షేర్లు కొంటారు? See, if I'm seeing if you're going to pass the test or fail the test. మీరు ఈ పరీక్షలో పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా నేను చూడగోరుతున్నాను. So ask the question again. మరలా ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఒకేసారి ఎన్ని చీరలు Carefully. చాలా జాగ్రత్తగా వినండి ప్రశ్న. ఒకేసారి మీరు ఎన్ని చీరలు కట్టుకుంటారు? Sister saying 4 saris. కొంతమంది 4 చీరలు అంటున్నారు. No. లేదండి. Come on, what's the answer? ఏంటి జవాబు ఏంటి చెప్పండి. గట్టిగా చెప్పండి. One. ఒకటి. Correct. అది సరైన జవాబు. One can live life so simply. ఒక వ్యక్తి చాలా సాధారణంగా జీవితాన్ని జీవించవచ్చు. Right? అవునా? A contented heart. సంతృప్తి కలిగినటువంటి హృదయం. Where do we get a contented heart? సంతృప్తి గల హృదయం మనకి ఎక్కడ దొరుకుతుంది? When we have Jesus in our life. యేసు ప్రభు మన జీవితాల్లో ఉన్నప్పుడు. What do I need? నాకేం కావాలి? I have everything. నాకు అన్నీ ఉన్నాయి. I have the Lord. నాకు ప్రభు ఉన్నారు. But when we don't have the Lord, అయితే ప్రభు మనకు లేనప్పుడు we try to fill ourselves with things which we think will satisfy. మనలను తృప్తిపరుస్తాయని మేము ఏదైతే అనుకుంటామో వాటితో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. Jesus said, యేసు ప్రభు చెప్పారు, man's life consisteth not in the abundance of things which he possesses. ఒకని కలిగి విస్తరించడం వాని యొక్క జీవమునకు మూలము కాదు. So life doesn't consist of the things we possess. మనము కలిగి ఉన్న వాటితో జీవితం ఉండదు. In one country, there's wildfire. ఒక దేశంలో విపరీతంగా అగ్ని దానవంగా వ్యాపించింది. It's burning up everything. సమస్తాన్ని దహించి వేస్తూ ఉన్నది. Nothing left. ఏది మిగలలేదు. Things of the world pass away, ఈ లోక సంబంధమైనవన్నీ గతించిపోతాయి. and the lust thereof. లోకము దాని ఇచ్చ But గతించిపోతుంది. whosoever doeth the will of God అయితే ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో abideth forever. వారు నిరంతరము నిలుస్తారు. Look at that.